కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాశ్మీర్ అంటే జస్ట్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఎందుకు పనికిరాని ఒక స్థలం. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాశ్మీర్ పట్ల ఉన్న భావన. కానీ మన బీజేపీ పార్టీకి మాత్రం కాశ్మీర్ అంటే మన భారతదేశ పౌరుషం, మన భారతదేశ గౌరవ ప్రతిష్టలు. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఎవరూ రద్దు చేయలేని ఆర్టికల్ 370 రద్దు చేసి ఉగ్రవాద దాడులు అణిచివేసి స్వాతంత్రం వచ్చిన కానించి మన భారతదేశ ప్రజలకు అంటున్న కలను సాకారం చేస్తూ కాశ్మీర్ని మన భారతదేశంలో అంతర్భాగం చేసి ఎందుకు పనికిరాదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలేసిన కాశ్మీర్ని ఈరోజు మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే వంతెన చినాబ్ రైల్వే వంతెనని రేపు ఆగస్టు 15 నుంచి కాశ్మీర్లో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అలాగే కాశ్మీర్లో ఉన్న ప్రజలకి సంక్షేమ ఫలాలు అందిస్తూ హాస్పిటల్, యూనివర్సిటీలు కట్టిస్తూ కాశ్మీర్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేస్తుంది మన బీజేపీ ప్రభుత్వం.